నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం సత్యనారాయణ. నేను హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉన్నటువంటి అశ్విని హెల్త్ కేర్ ద్వారా గత 30 సంవత్సరాలుగా హెచ్ఐవి రోగులకి సేవలను అందిస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ఈ దినాన్ని గత 37 సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం. ఇది గ్లోబల్ హెల్త్ అనే అంశానికి సంబంధించి మొట్టమొదటి అంతర్జాతీయ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు, ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అయినటువంటి యుఎన్ ఎయిడ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంకా అనేక కార్పొరేట్ రంగాలు, సివిల్ సొసైటీలు కలిసికట్టుగా ముందుకొచ్చి ఆ పర్టికులర్ సంవత్సరం థీమ్తో ఎయిడ్స్ నిర్మూలించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ దినాన్ని జరుపుకుంటూ ఉంటాయి. 2024 సంవత్సరానికి గాను టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్ అనే నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మనం హెచ్ఐవి సోకిన వారిని, సాధారణ ప్రజానీకాన్ని హెచ్ఐవి నివారణ నిర్మూలన దిశగా చైతన్యవంతులను చేస్తూ ఈ ఉపద్రవ ప్రస్తుత పరిస్థితిని అందరికీ తెలియచెప్తూ వివిధ అభివృద్ధి పథకాలకి కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 4 కోట్ల మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి సంఘీభావం తెలుపుతూ ఈ ఉపద్రవం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించినటువంటి 4.2 కోట్లు ఎయిడ్స్ బాధితులకి స్మరించుకుని నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ ఎయిడ్స్ ఉపద్రవం మొదలై 4.5 దశాబ్దాలు గడిచినా ఈ వ్యాధి ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. 2030 సంవత్సరానికి కల్లా ఎయిడ్స్ని అంతమొందించే ప్రయత్నంలో ఇప్పటి వరకు నివారణ మరియు నియంత్రణలో గణనీయమైన పురోగవృద్ధి సాధించినా ఇంకా లక్షల మందికి ఎయిడ్స్ ఆరోగ్య రక్షణ సదుపాయాలు అంటే టెస్టింగు, మందులు సరఫరా, ఇతర సహాయ సహకారాలు అందక ఎన్నో అవరోధాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈరోజు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ముందుకొచ్చి గొంతు వినిపించేలా వారిని మనం ప్రోత్సహించాలి. ఇలా జరగాలంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి ఆపాదించబడుతున్నటువంటి స్టిగ్మా అంటే ఈ వివక్షని, వారి మీద ప్రయోగించబడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనని మనం సమూలంగా రూపుమాపాలి. ఎయిడ్స్ జబ్బు కన్నా కూడా ఈ వివక్ష అతి భయంకరమైనది. ఎయిడ్స్ నియంత్రణ కార్యాచరణ పథకాలకు ఈ వివక్ష ఒక పెద్ద అడ్డంకిగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎయిడ్స్ని అంతమొందించడంలో ప్రపంచ దేశాల ఆర్థిక సహాయ సహకారాలు, రీసెర్చ్, కార్యాచరణ పథకాలు అతి ముఖ్యమని మనం వేరే చెప్పనవసరం లేదు. హెచ్ఐవిని రూపుమాపడానికి అందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి పనిచేయడానికి ఈ వరల్డ్ ఎయిడ్స్ డే అనేది మనం ఒక సదవకాశంగా భావించాలి. నమస్కారం.